అందరికీ నమస్కారం అండి. ఈరోజు చేస్తున్న వంటకం వచ్చండి టమాటా పచ్చడి అండి. ఇది న్యాచురల్గా ఓన్లీ టమాటా కొత్తిమీరతోనండి. ఇందులో ఏ పప్పు దినుసులు అనేది వాడకుండా చేస్తున్నానండి. ఇది రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. దీనికి తయారు చేసే విధానం ఎలాగో నేను చూపిస్తానండి. టమాటా కొత్తిమీర పచ్చడి అండి. ఒక అరకిలో పచ్చిమిర్చి, 5 కేజీల టమాటా, పెద్దవి 2 కొత్తిమీర కట్టలు, ఒక 50 గ్రాముల అల్లం, ఒక 2 స్పూన్లు జీలకర్ర, 2 పెద్దవి వెల్లుల్లిపాయలు, ఒక చిన్న గరిటెడు గుంటగడ్డతో ఒక గరిటెడు ధనియాలు. ఇది ఎలా వేపుకోవాలి, తయారు చేసే విధానం చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిన ఐటెం ఏమైనా ఉంటే మీ కామెంట్లో తెలియజేస్తే వీలైన మట్టికి నేను అది తయారు చేసి పెడతాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర 3 కూడా వేసుకుని బాగా దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి. పచ్చివాసన అనేది రాకూడదు కాబట్టి మనకి టమాటా పచ్చడి అన్నది చాలా నీట్గా కుక్ అవుతుంది. ఆయిల్లోనే కుక్ అవ్వాలి. దీనికి వాటర్ గట్రా ఏమీ వేసేది ఉండదండి. టమాటా పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. అలా పచ్చిమిరకాయలు మనకి ఒక 30% ఆయిల్లో వేగిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా ఉప్పు అండి, నేను కల్లుప్పే వాడతాను. ఆ ఉప్పు వేయడం వల్ల కూడా వాటర్ చాలా మట్టుకి వచ్చేస్తుంది. ఆ వాటర్ కొద్దిగా దగ్గరికంట బాగా వచ్చిన తర్వాత చిక్కగా వస్తుంది. ఆ చిక్కగా వచ్చిన దాని మీద ఇంకా మనకి వాటర్ పోసే అవసరం ఉండదు. ఒక్క 10 నిమిషాలు ఐలోనే పెట్టి ఇలా తిప్పుకుంటుంటే చాలా మట్టుకు వాటర్ బయటకు వచ్చేస్తుంది. మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే ఈ టమాటా అనేది మొత్తం కుక్ అయిపోయి ఒక గ్రేవీలాగా వస్తుంది. ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. పచ్చిగానే వేసుకోవాలి. ఈ టమాటాకి, ఈ పచ్చి వెల్లుల్లిపాయకి మనం 3వ ఐటము కొత్తిమీర ఏంటంటే ఇంకా 100% అయిపోయిన తర్వాత పైన వేస్తాం. కొత్తిమీర కూడా ఎక్కువగా కుక్ అవ్వకూడదండి. ఇది మిక్సీ వేసుకుని మనం తాలింపు పెట్టుకోవచ్చు. మనం టమాటా పచ్చడి మిక్సీ కొట్టేసుకున్నాక అండి, ఇలాగ పైన జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లిపాయి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోలేదండి నేను, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, అందుకు ఎండుమిర్చి నేను వేయలేదు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, ఫాలో చేయండి.